నరేంద్ర మోదీ ప్రభుత్వము ఇప్పుడు ఉత్తరాంచల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగమైనటువంటి కేదార్నాథ్కి వెళ్ళడానికి వీలుగా ఒక రోప్వేని నిర్మాణం చేయాలని భావించింది. దీనికి నిర్ణయం కూడాను క్యాబినెట్ సమావేశంలో తీసుకోవడం జరిగింది. 12.9 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ రోప్వే వల్ల 6-7 గంటలు పట్టేటటువంటి ప్రయాణ సమయం కేవలం అరగంటలో పూర్తవుతుంది. దీనికి 4081 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అయినప్పటికీ సోన్ ప్రయాగ్ నుంచి నేరుగా కేదార్నాథ్కి వెళ్ళవచ్చును. రోజుకి 18,000 మంది ప్యాసింజర్లను తీసుకెళ్ళడానికి వీలుంటుంది. పర్యవసానంగా యాత్రికులు వెళ్ళడము సులువవుతుంది, దర్శనం చేసుకోవడము సులువవుతుంది. అదేవిధంగా యాత్రా సమయము తగ్గుతుంది. ఈ సంస్థలు ఏవైతే టూరిజంలో ఇన్వాల్వ్ అయినాయో వాటికి లాభాలు కూడా వస్తాయి.